ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు ఎర్రవల్లి సతీష్ రావు గీడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎందుకు మరి ఇంత ఈ బీఆర్ఎస్ గులాబీ జెండాలు ఎందుకు ఇంత సముద్రంగా ఇక్కడ రావడం జరిగింది? ఏ విషయంలో మరి ఎందుకు ఇక్కడ అడుగడుగున పోలీసులు అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇదే ప్రాంతంలో 2023లో ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఇక్కడ రాహుల్ గాంధీని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఏం చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు. ప్రతి అమ్మాయికి స్కూటీ ఇస్తా అని చెప్పిండు. ప్రతి నిరుద్యోగ యువకులకు యువతులకు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి యువకులు నిరుద్యోగులు అన్న మా ప్రోగ్రామ్ ఒకసారి తీసుకోండి. సరూర్ నగర్ లో డిక్లరేషన్ పెట్టారు. సరూర్ నగర్ లో డిక్లరేషన్ పెట్టి ఇప్పటి వరకు మాది ఏ పని కూడా చేయలేదు. కాబట్టి మా తరఫున మీరు అశోక్ నగర్ కు అక్కడికి ఇక్కడికి రాకుండా సరూర్ నగర్ లో పెద్ద ఎత్తున మేము అన్ని సెంటర్ల నుంచి ఇక్కడికి వస్తాం. వాళ్ళు చెప్పిన దాన్నే మనం ఒకసారి రివిజన్ గా చేద్దాం. ఈ ముఖ్యమంత్రిలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వాల్లో ఏమైనా మార్పు ఉంటుందా, లేకపోతే ఆ డెమోక్రసీ రాజ్యాంగం ముక్కు పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీకి ఏమైనా జ్ఞానోదయం కలుగుతుందా? ఎక్కడున్నాడు, ఏం జరుగుతుంది? రాష్ట్రంకి వచ్చినావు, पूरा नौजवान को स्कूटी देंगे, सब लोग को 2 लाख నౌకరియా దేంగే అన్ని విధాలా చెప్పినో నీకు తెలుగు ట్రాన్స్లేషన్ చేసిండు. ఈ గడ్డల ఇక్కడ ఈ ప్రాంతంలో మనం నిలబడ్డది 2023లో. ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు 30 నెలలు గడిచింది. నువ్వు ఇప్పటివరకు 30,000 జీతాలు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. సంవత్సరం లోపల 2 లక్షల నీ నినాదం ఎక్కడ పోయింది? నీ స్కూటీలు ఎక్కడ పోయినాయి? ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తుంది, యువకులను మోసం చేస్తుంది, చదువుకున్న వాళ్ళని మోసం చేస్తుంది? అశోక్ నగర్ లో ఒక్కొక్క మెస్సుల ఛార్జీలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి నిరుద్యోగ యువత ఇక్కడ ఉండి వారిని ఏ విధంగా వాళ్ళు బతకాలి అనేది దాని మీద ఎండగట్టడానికే ఈ రోజు మా నాయకుడు కేటీఆర్ గారు ఈ సభ తీసుకోవడం జరిగింది. ప్రజా ప్రభుత్వం నడుస్తున్నది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి కూడా ఎవరు అడగడం లేదు, అద్దు అని చెప్పేసి ధర్నలు ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు మీరు సమగ్ర సరస్సు అని చెప్పేసి కూడా మీరు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీ కేటీఆర్ వస్తున్నాడు. కేవలం బీఆర్ఎస్ కు సంబంధించిన యువ నాయకులు నిరుద్యోగులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే వస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్న మాట. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజాపాలన, ప్రజా నాయకుడు, ప్రజలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఇదంతా ఈ సొల్లు స్వరానం వద్దు. నువ్వు 2023లో ఇక్కడ ఏం పెట్టినావు, దాని మీద కౌంటర్ ఏమిస్తావు? ఈ రోజు మేము యువకుల తరఫున నిరుద్యోగుల తరఫున చదువుకొని పిల్లలు రోడ్ల మీద అశోక్ నగర్ లో తిరుగుకుంటూ నైట్ క్యాటరింగ్ పోకుంటూ చాలా అవస్థలు పడుతున్న వారి తరఫు నుంచి మీ మాట ఎక్కడ పోయింది? నీ 2023లో నువ్వు ఏం చేసినావు, ఏం డిక్లరేషన్ ఇచ్చినావు? ఒకసారి నీ డిక్లరేషన్ బయటికి తీసుకొని తెరిచి చూడమంటున్నాం. ఏ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తావు నేను అన్ని ఇచ్చినా? ఏ దేవుని దగ్గర చేస్తావు? ఏమనంటే నేను మళ్ళీ గెలుస్తా, లేకపోతే భద్రాద్రి గుడి మీద గెలుస్తా. నువ్వు గెలుచుడు ఎక్కడిది? 30 నెలలు అయింది, నీకు ఇంక 20 ఇంకా 2.5 ఇంకా 30 నెలలు ఉంది. నువ్వు ఏం చేస్తావు ముందు చెప్పండి. మీ ప్రభుత్వం ఏముంది కదా, మీ డిక్లరేషన్ ఒక్కొక్కటి దులిపి యువకులను మెప్పించుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లెత్తనే ప్రజా ప్రభుత్వాలు ఉంటాయి. ఎవరైనా వీళ్ళు కొత్తగా ఏదో పైనుంచి రాయైతే న్యూటన్ తెలుసుకున్నట్టు ఏం ఉండదు. ఆడ ప్రజలు ఎన్నుకోబడ్డదే ప్రభుత్వం ఉంటది. ఎవరైనా గదే పరిపాలన చేస్తారు. మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు డిక్లరేషన్లు అన్నిటిని నమ్మిండ్రు. కాబట్టి ఆ డిక్లరేషన్ ని క్లియర్ చేసి ప్రజలను మన్నన పొందాలా, నిరుద్యోగాలను గోసపుచ్చుకోవద్దని మేము చెప్తున్నాం. చివరిగా చెప్పండి, ఇక్కడ నుంచి ఏం సందేశం ఇవ్వబోతున్నాడు మీ వర్కింగ్ ప్రెసిడెంట్? మరి ఎంతమంది నిరుద్యోగులు పాల్గొనబోతున్నారు ఈ సమావేశంలో? నాకు తెలిసి ఈ గ్రౌండ్ సరిపోదు, ఎక్కడికక్కడ బయట జామ్ అయింది. కాదు, దట్స్ ట్రూ. మేమే తప్పించుకొని ఫుట్పాత్ నుంచి ఇటు నుంచి వచ్చినాం. వాస్తవంగా ఏంటంటే గ్రౌండ్ సరిపోదు. వాళ్ళు 2023లో ఏదైతే సభ పెట్టినరో దానికంటే కూడా ఎక్కువ మెరుగ్గా జనము, యువత ముందుకు రానికి రెడీ ఉన్నారు. అండ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏం సందేశం ఇస్తారంటే, అయ్యా మీరు యువత డిక్లరేషన్ ఇచ్చిండ్రు, దాంట్లో ఉన్న పాయింట్లు ఏమున్నాయి తీయండి. యువతులకు మీరు నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అన్నారు, ఇవ్వండి. 2 లక్షలు అంటే మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ ఉద్యోగాలు ఇవ్వండి. అమ్మాయిలకు స్కూటీలు దొరుకుతలేవా? లేకపోతే మీకు స్కూటీలు ఏ షోరూమ్ లేదా? మా ఎమ్మటి రండి, మీరు ఆర్డర్ పెట్టండి, మీరు ఇండెంట్ పెట్టండి. ప్రభుత్వం తరఫున మీకు ఎన్ని స్కూటీలు కావాలా, ఎన్ని కావాలో అవి ఇప్పిస్తాం. లేకపోతే నిరుద్యోగులకు మరి నిరుద్యోగుల నుంచి మీకు ఏమన్నా వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి మీకు ఏమైనా కాంటాక్ట్ దొరకకపోతే నిరుద్యోగ స్వచ్ఛందంగా ఆన్లైన్ లో మీకు అప్లై చేస్తారు. మీరు ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేయండి. మీరు డిక్లరేషన్, మీ యువర్ బేస్మెంట్ ఇస్ డిక్లరేషన్, దానికి ఎక్స్టెండ్ గా మీరు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పరిస్థితి